అంటే వెంటనే ఇండియా గేట్ చూసారా అని అడుగుతాం. ఇండియాకి సింబల్ గా ఇండియా గేట్ ని చూపిస్తాం. ఇండియా గేట్ పచ్చటి పచ్చిక బయళ్లతో, పిల్లలు ఆడుకోవడానికి అందమైన పార్క్, బోట్ క్లబ్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ తో సూపర్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్ చూడడం ఓ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇండియా గేట్ భారతదేశ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో ఉంది ఇండియా గేట్. రాష్ట్రపతి భవన్ కు కూతవేటు దూరంలోనే ఉంటుంది. ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా జరిగే పెరేడ్ రాష్ట్రపతి భవన్ దగ్గర మొదలై ఇండియా గేట్ నుంచి సాగుతుంది. సరే, అసలు ఇదంతా అలా ఉంచితే ఇండియా గేట్ చరిత్ర ఏంటో చూద్దాం. మీరు మాత్రం ఈ వీడియో ఇండియా గేట్ చూడాలని అనుకుంటారు. అయితే ఇది టూరిస్ట్ ప్లేసే కాదు, దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది. అదేంటో చూద్దాం. మొదటి ప్రపంచ యుద్ధ కాలం 1914 నుంచి 1918 వరకు 4 సంవత్సరాలు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో 80,000 మంది భారత బ్రిటిష్ జవాన్లు మరణించారట. ఆ తర్వాత జరిగిన ఆఫ్ఘన్ యుద్ధంలో కూడా 10,000 మంది వరకు జవాన్లు ప్రాణాలు వదిలారు. వారి స్మృతి చిహ్నంగా ఒక అపురూప కట్టడం ఉండాలి అన్న ఆలోచనే ఈ కట్టడానికి ప్రాణం పోసింది. ఢిల్లీలో అనేక అద్భుతమైన చారిత్రక కట్టడాలకు రూపకల్పన చేసిన ఎడ్విన్ ల్యూటెన్స్ ఈ కట్టడానికి రూపకల్పన చేశాడట. 1921 ఫిబ్రవరి 10న డ్యూక్ ఆఫ్ కన్నాట్ చేత పునాదిరాయి వేయబడిన ఈ చారిత్రక కట్టడం ఇండియా గేట్ నిర్మాణం దాదాపు 10 సంవత్సరాలు